వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మదనపల్లెలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు కోటి, గాయపడిన వారికి 50 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రకటించిన 25 లక్షల పరిహారం సరిపోదని విమర్శించారు. పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సిబ్బందిని పెంచి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగానే చాలా బాధాకరమైన రోజు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక విషాద దుర్ఘటన జరిగింది. దాంట్లో 8 మంది కార్మికులు సజీవ దహనం అవ్వడం జరిగింది. అదేవిధంగా 6 మంది తీవ్రంగా గాయపడినారు. దాంట్లో 2 పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇది వింటే ఎంత బాధగా ఉందంటే, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉండే స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళ ఐడియా అంతా ఎట్లుందంటే, ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్గా ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ చేయాలా అనే ఉద్దేశంలో లోపల అంతా జరుగుతూ ఉండే అనేది క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇది జరిగే మెయిన్ ఇది ఏమంటే ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ పనులు సరిగ్గా ఇవి చేయకుండా, సరిగ్గా దానికి ఇది చేయకుండా వాళ్ళకి వచ్చిందను వర్క్ లోడ్ కూడా ఉండే లేబర్ను కూడా అడిషనల్ వర్క్ లోడ్ చేస్తూ ఒక రకంగా దాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. అదే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి దీనికి ఎట్లా తిరిగి ప్రైవేటైజేషన్ చేసేస్తే మనకు వచ్చిందో మనం తప్పించుకోవచ్చు, మనం ఎట్లయినా చేతులు దులుపుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది ముందుకు సాగుతూ ఉంది. ప్రైవేటైజేషన్ మీద ఎక్కువ ఇది చూపిస్తోంది. కానీ ఇక్కడ ఉండే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విశాఖ హక్కు మన హక్కు అనే టైప్లో పోరాడుతూ ఉంటారు. కాబట్టి ఇంకా గత్యంతరం లేక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చెప్పకుండానే దీనికి వచ్చిందనో అన్ని రకాలుగా మెయింటెనెన్స్ సరిగ్గా చేయకుండా, దాని మీద ఇంట్రెస్ట్ చెప్పకుండా, అసలు ఏ అవగాహన లేని డైరెక్టర్లు కూడా ఆడ అపాయింట్ చేసి ఎటువంటి ఇది లేకుండా అది చేసిన దానివల్ల దాని ప్రతిఫలంగా ఈరోజు వచ్చిందను కార్మికులు ప్రతిఫలం చూసే పరిస్థితి వస్తుంది. చాలా బాధాకరమైన విషయం. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంతకుముందు మా అన్న విఎస్ రెడ్డి అన్న చెప్పినట్టు పాలిమర్స్ దీంట్లో దుర్ఘటన జరిగింటే 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా కట్టించి అప్పటికప్పుడే మొత్తం క్యాడర్ను పంపించి వాళ్ళ మీద మంచి చెడ్డ చూసి కార్మికుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిండే. వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే ఎస్ అనేది వై అనేది యూత్ అయితే, ఎస్ అయితే శ్రామిక అంటే కార్మికుల మీద అంత మొక్కు చూపే వ్యక్తి ఆయన. ఎందుకంటే కార్మికులు లేనిదే ఈ దేశం అనేది కానీ ఏది కూడా పురోగతి చెందదు. దాని మీద స్టికాన్ని నడిపే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఆ రకంగా చేసినారు. ఇప్పుడు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ దుర్ఘటన జరిగింటే ఆ సరౌండింగ్లో ఉండే మొత్తం స్కాడర్ని అందరినీ వచ్చేసి మీపై హెల్ప్ చేయండి, కార్మికులు నా సొంత మనుషులు, నా కుటుంబ సభ్యులతో సమానము, ఆడపోయి వర్క్ చేయండి, వాళ్ళకి మంచి చెడ్డ చూడండి అని చెప్పి కూడా మొత్తాన్ని కూడా అందరినీ మొబిలైజ్ చేయడం నిజంగానే మేము ఆ పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. మా నాయకుడి గురించి మేము నిజంగానే మా మనస్ఫూర్తి నుండి మనకు చాలా సంతోషంగా మేము ఆయన మీద ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఈ ఉండే ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా కూడా ఇంతకుముందు 1 కోటి రూపాయలు ప్రకటింటే కేవలం 25 లక్షలతో సెంట్రల్ గవర్నమెంట్ చేసి చేత తెలుపుకునింది. ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎటువంటి కూడా దాని మీద పక్షం లేదు. వీళ్ళు కూడా ఫైట్అవుట్ చేసి మేము కూడా 1 కోటి రూపాయలు చేద్దాము అనే టైప్లో ఎటువంటిది ఇది లేదు. ఈరోజు 8 మందికి చనిపోతే 8 కోట్లు అనేది నెగ్లిజిబుల్ స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే అది గౌరవం ఇచ్చే గౌరవమైన ఇది. అట్లా ఈకుండా మీరు ఓన్లీ 25 లక్షలతో చేతులు తెలుపుకున్నారు. తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. వాళ్ళకు కూడా 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి, అదేవిధంగా ఉండే వర్కర్స్ను కూడా ఎవరు శత్రుగతులు అయినారో, ఎవరు వచ్చేదిను ఇదే అయినారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక 50 లక్షలు కానీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు న్యాయం చేయాలా. అది కాకుండా ఏ స్టెప్ కూడా దానికి కరెక్ట్ అయిన మెయింటెనెన్స్ చేయాలా. ఆ ఉండే లేబర్ను కూడా ఎక్కువ వర్క్లోడ్ ఇచ్చేసి రెయిన్బగులు పనిచేసి వాళ్ళ మీద ఎక్కువ బాధలు పెట్టి ఇది చేసే బదులు ఎంతమంది కావాలో నిజంగానే వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చి వచ్చిందనో వర్క్లోడ్ను కూడా కొంచెం తగ్గించేసి కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తే ఇది ఇష్యూస్ కూడా ముందుకు రావు. కాబట్టి మేము కూడా దాని గురించి గవర్నమెంట్ పట్టించుకొని ఇది లేకుండా కేవలం దాన్ని ప్రైవేటైజేషన్ చేసిన యాంగిల్ ఆలోచించకుండా దానికి మంచి చెడ్డ చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేసి 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం.